వాయిస్ ఓకే అయితే చెప్పండి, చూసేవాళ్ళు ఎవరైనా. ఓకే కదా, థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులరా. ఈరోజు జాన్ పాల్ అనే తమ్ముడు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. తన గురించి ఏమీ నేను కౌంటర్ వేయడం లేదు, ఇది కౌంటర్ కాదు, కానీ తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఆర్జిఎస్ గారు. ఏంటంటే బైబిల్ మనకి చెప్తున్న దాన్ని బట్టి ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎత్తుపల్లాలు ఉంటాయి, కానీ వాటిని అధిగమించి మనం తిరిగి కట్టబడడం అనేది బైబిల్ మనకు చెప్పేటువంటి బోధ. బైబిల్ ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను చదివాక నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. 29వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదివి, తర్వాత 28వ అధ్యాయంలో ఉన్న మరొక వచనాన్ని నేను చదివి చెప్తాను. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఎన్నిసార్లు దేవుడు ఇది తప్పురా, ఇది తప్పురా, ఇది తప్పురా అని చెప్తున్నా, అది తప్పును కప్పెట్టుకొని అలాగే నడిచేవాడిని హఠాత్తుగా నాశనం చేస్తాడు అని చెప్తుంది బైబిల్. అది నేనైనా, నువ్వైనా, మరెవరైనా. మరి ముఖ్యంగా సేవా జీవితంలో ఉన్న వాళ్ళు, దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు మరింత జాగరూకతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సాతాను నేత్రాశ, శరీరాశ, జీవగుడంబం అనే 3 బాణాలని ఎక్కుపెట్టి ఎవరిని మృంగుదువా అన్నట్టుగా ఎదురు చూస్తుంటాడు అపవాది. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, అలాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. మనం చేయడం కాదు, మనకే అవి ఎదురవుతాయి. అప్పుడు మనం తప్పించుకోలేని పరిస్థితి వస్తుంది. అందుకని ఎక్కువ శాతం మంది ఈ రోజుల్లో పాపం అనేది చేతిలోకి వచ్చాక, మనిషిని ఆకర్షించే ఆ శరీరాశ, నేత్రాశ, తర్వాత జీవగుణం అనేది ఫోను, మొబైల్ లాగా మన చేతిలోకి వచ్చేసాక పాపం చేయడం అనేది అత్యంత దగ్గరగా ఉన్న వాతావరణం ఏర్పడ్డాక మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకని మిత్రులారా, ఈ అవగాహన లేని తనమే జాన్ పాల్ జీవితంలో జరిగిందని నేను అనుకుంటున్నాను. తను బైబిల్ జ్ఞానాన్ని బోధిస్తున్నానన్న ఆలోచనతో బోధించడం వస్తే జీవించడం వస్తుంది అనే భ్రమలో తమ్ముడు ఉన్నాడు ఇప్పటివరకు. అందుకే నేను చాలాసార్లు ప్రేమగా హెచ్చరించాను, తమ్ముడు అది కాదు. ఎందుకంటే జ్ఞానానికి, ప్రేమకి, జ్ఞానానికి, అనుభవానికి చాలా తేడా ఉంది. అనుభవం మనకేం నేర్పుతుందంటే, ఈ దారిలో వెళ్తే ప్రమాదం అని, పడిపోతానని, కనుక ఈ దారిలో కాకుండా మరొక దారిలో గమ్యాన్ని చేరుకోవాలని నేర్పుతుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే, ప్రతి దాన్ని ప్రశ్నించి పొల్లలో పెట్టి గిల్లి గిల్లి ఎందుకు వెళ్ళకూడదు, వెళ్తే ఏమైంది, వెళ్తాను, వెళ్ళి తీరాల్సిందే అనే మూర్ఖత్వాన్ని నేర్పుతుంది. కాబట్టి చాలా మంది జ్ఞానం వైపు అడుగులు వేసి మన క్షేమాన్ని మర్చిపోతారు. బైబిల్ ఏం చెప్తుందంటే, జ్ఞానం ఉప్పొంగి చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగజేస్తుంది. ప్రేమ అనేది తగ్గింపుని, అలాగే క్షమాగుణాన్ని నేర్పుతుంది. ఆ ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. జాన్ పాల్ లాంటి వాళ్ళు చాలా మంది, జాన్ పాల్ లాగా జ్ఞానం మీద విర్రవీగిన వాళ్ళు చాలా మంది ప్రేమ మీద దృష్టి పెట్టకుండా కేవలం జ్ఞానం జ్ఞానం జ్ఞానం, నేను చెప్పగలను, నేను బోధించగలను అనే స్థాయి నుంచి నేనే చెప్పగలను, నేనే బోధించగలను అనే స్థాయికి, అక్కడి నుండి నేను మాత్రమే చెప్పగలను, నేను మాత్రమే జ్ఞానవంతుణ్ణి అనే స్థాయికి వెళ్ళిపోయింది. అది ఇక శిఖాగ్రం, అల్టిమేట్ అనమాట, పడిపోవడానికి చివరి మెట్టు. ఎప్పుడైతే నేనే నేనే అనే పరిస్థితికి వచ్చేస్తారో అప్పుడు పడిపోవడానికి పెద్దగా సమయం, పెద్దగా గ్యాప్ ఉండదు. అది ఎవరైనా సరే, నేనైనా మరి ఎవరైనా. కాబట్టి దేవుడు మన ప్రభువు అనే స్పృహ విడిచిపెట్టి మనుషులే మనల్ని పొగడడం ప్రారంభించాక మనకున్న కొద్దిపాటి జ్ఞానం, కొద్దిపాటి
విచక్షణ, వివేచన అది అపారమైందనే భ్రమలో మనుషుల వల్ల పడిపోతుంటారు. జాన్ పాల్ చేసిన పని ఏంటంటే తను జ్ఞానం మీద దృష్టి పెట్టాడు తప్ప పరిచర్య మీద, ఆత్మల రక్షణ మీద, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం మీద దృష్టి పెట్టలేదు. ఇది చాలా మంది జీవితంలో జరుగుతుంది. కొంతమంది జీవితంలో ఎదురు దెబ్బ తగిలాక వాళ్ళు మారుతారు, అవకాశం ఉంటుంది వాళ్ళకి. బైబిల్ మనకు చెప్తుంది ఏంటంటే జాన్ పాల్ లాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని, మరి ఇంకెంతో మందిని దేవుడు ఒకవేళ తప్పులో ఉంటే, పాపంలో ఉంటే ఆయన గద్దిస్తాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా మన జీవితం నాశనం అయిపోతుంది. నేను తమ్ముడు జాన్ పాల్ను కోరుతుంది, అలాగే మిగతా వాళ్ళని కోరుతుంది ఏంటంటే ఇక జాన్ పాల్ను విడిచిపెట్టండి. ఇక మళ్ళీ ఇక అవకాశం దొరికింది కదా అని ఇక అందరూ అదే పనిగా అంతకుముందు భజనలు చేసి ఇప్పుడు తప్పు దొరికింది కాబట్టి దాన్ని ప్రచారం చేసుకొని సంబరపడదామనే ప్రయత్నాలు దయచేసి ఇకతో మానుకోండి. ఇప్పటి వరకు అతన్ని ప్రచారం చేసింది, అతన్ని విమర్శించింది చాలు. దీనివల్ల జరిగేది ఏంటంటే సంఘానికి మేలు జరగదు. ఇలాంటి రోత విషయాలు తెలుసుకోవడం వల్ల సంఘానికి కలిగే మేలేమీ లేదు. రెండోది ఏంటంటే ఆ పిల్లవాడు మరింత పతనం అయిపోతాడు. మీ అందరి మీద ద్వేషంతో, మీ అందరి మీద కోపంతో రగిలిపోయి తను ఏం మాట్లాడుతున్నాడో, తను ఏం చేస్తున్నాడో అనే స్పృహ విడిచిపెట్టి నానాటికి మరింత పగ, మరింత ద్వేషాన్ని పెంచుకొని భక్తిని, పశ్చాత్తాపాన్ని, మళ్ళీ తిరిగి ఆత్మీయతను పెంచుకోవడం కంటే మిమ్మల్ని ఎట్లా ఎదుర్కోవాలన్న ఆలోచనతో మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంది. మరింత పతనమయ్యే అవకాశం ఉంది. సో నేను ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎవరైతే జాన్ పాల్ మీద కౌంటర్లు వేస్తున్నారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్లీజ్ లీవ్ హిమ్ alone. He will correct himself. Let us give a time to correct himself. మనం అతన్ని సరిదిద్దుకునేటువంటి ఒక మంచి అవకాశం కల్పిద్దాం. క్లియర్ కట్గా అతను తప్పు ఉంది అని మనకు అర్థమవుతుంది. అయినా సరే తనను తను డిఫైన్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో ఉన్న ఫేము, లేకపోతే తనను అనుసరించే వాళ్ళు బాధపడకూడదనో మరొకటో ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ బయటికి కనపడుతున్న అతని కంటే లోపల కనపడుతున్న అతన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను దయచేసి మీ అందరు నేను కోరుతుంది ఏంటంటే నేను కూడా విమర్శించాను, కానీ అతను నాశనాన్ని కోరుకోకూడదు. నేను దయచేసి ప్రతి క్రైస్తవుడు కోరుకుంటుండే ఏంటంటే మీ జీవితాల్లో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇట్లాంటి ఆటుపోట్లు ఉంటాయి. బైబిల్ ఏం చెప్తుంది? తమ్ముడు నాకు అర్థమవుతుంది అతని ఆడియో కాల్స్ని బట్టి లేదా అతని ప్రవర్తన బట్టి ఎంతో కాలంగా పాపంలో ఉన్నాడు. తాను పాపంలో పడతానని ఎరుగక ప్రసంగాలు చేశాడు. పాపంలో పడ్డాక కామన్ గానే సామాన్య మనుషుల్లాగే పడలేనట్టుగా అదే బోధనలు కంటిన్యూ చేస్తూ నటించాడు. ఎప్పుడైతే ఆ బోధలు చెప్పిన తర్వాత తన తప్పు ఇతరులు కనిపెడతారు. తప్పులు నిప్పు లాంటిది కదండి, నిప్పుని ఎవడు దాచలేడు. తప్పును కూడా అంతే. బయటపడ్డాక దాన్ని ఎట్లా డిఫైన్ చేసుకోవాలో తెలియక తన అవివేకంతోనో మూర్ఖత్వంతోనో దాన్ని చింపిరి చేసి చింపి చాటంతా చేసుకున్నాడు. ఇప్పుడు అవకాశవాదులకి అవకాశం దొరికాక మనవాడిని ఆడుకుంటున్నారు. నాకు విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో ఎన్నో సంవత్సరాలుగా కౌంటర్లు వేస్తూ, పాస్టర్లను తప్పుపడుతూ, డబ్బు తీసుకునే వాళ్ళని, దశంభాగాలు తీసుకునే వాళ్ళని విమర్శిస్తూ, అదే డబ్బులు ప్రజల దగ్గర దోచుకొని బిల్డింగ్లు కట్టుకున్న ఒక పరమ వెధవ ఒకడు జాన్ పాల్ మీద రోజు లైవ్లు పెడుతున్నాడు. ఒక పాస్టర్. ఇప్పుడు అతను పాస్టర్ అనాలో లేకపోతే సోషల్ మీడియా స్టార్ అనాలో తెలియదు. వాడి జీవితం ఏంట్రా అంటే వాడికి 4 భార్యలు. అర్థమవుతుందా? వాడికి 4 భార్యలు. వాడు తగుదనమ్మా అని వాడు కూడా వచ్చి జాన్ పాల్ గురించి, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. విమర్శించి తప్పులేదు. నీ దగ్గర తప్పు లేకుండా విమర్శించాలి, నీ దగ్గర పాపం లేకుండా విమర్శించాలి. ఒరే బాబు, నువ్వే నీతి మాలిన బతుకుతున్నావు, ఊరికొకరిని పెట్టుకొని బతుకుతున్నావు, సిగ్గు లేకుండా, సంఘం లేకుండా, నీ సంఘానికి వచ్చే వాళ్ళందరినీ చెడగొట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తిని ఎక్కడ పడితే అక్కడ దోచేసుకొని సాధ్యమైనంత డబ్బులు పిండేసుకొని తగుతున్నమ్మా అని నేను కూడా పతిత్తునని చెప్పేసి సోషల్ మీడియాకి వచ్చేసి మాట్లాడితే ఎట్లా ఇది? నేనేం కోరుకుంటున్నానంటే పాస్టర్లందరినీ, ఇక మేకల భాను విషయం అయితే అది సపరేట్. ఎందుకంటే అతను పాస్టర్ కాదు. అతన్ని జాన్ పాల్ ట్రీట్ చేయాల్సిన విధానంలో అతను ట్రీట్ చేయలేక తెలివి తక్కువగా అతని చేతుల్లో చిక్కాడు.
వాస్తవానికి జాన్ పాల్ ఎవరైతే మేకల బానుని కెలకుండా ఉండాల్సింది. ఈ జాన్ పాల్ చేసిన తప్పు ఏంటంటే తన పత్తిత్తైనట్టు తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఈ మేకల బాను ఏదైతే ట్రస్ట్ పెట్టి చందాలు తీసుకున్నా లేదో తన పని ఏదో చేసుకుంటున్నారో పాస్టర్ కాదు అది. అతను తన పని తను చేసుకునేవాళ్ళు. అరే పాస్టర్లు విమర్శించినట్టే అతన్ని కూడా విమర్శిస్తే పాస్టర్లు లిమిటెడ్గా ఒక గ్రీస్ తీసుకొని అట్లా ఉండినట్టు అతను ఉండలేడు కదా. అతనికి ఆ లిమిట్స్ లేవు. చేతులారా తన జీవితాన్ని ఇలా బైబిల్ ఒక మాట ఉంటుంది, దారిని పోయే కుక్క చెవులు లాగి కల్పించుకోవడం అంటారు సామెతల గ్రంథంలో. ఇది ఇతను చేసిన పెద్ద తప్పు. సో బాను మేకల గురించి అనవసరంగా విమర్శించడం ప్రారంభించడమే కాకుండా అతను కెలికాడు. పాపం అతను కెలకలా మొదట జాన్ పాల్. అతన్ని కెలకడమే కాకుండా అతని వ్యక్తిగత విషయాల్ని భార్యని బిడ్డలు తీసుకొచ్చి అప్పటికి చేసిన పాపం చాలదన్నట్టు మరింత దిగజారిపోయాడు. సో నేను బాను మేకల విషయం అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే అతను పాస్టర్ కాదు. అతన్ని మాట్లాడితే తిడతాడు, కొడతాడు కూడా. ఎందుకంటే అతనికి లిమిట్స్ లేవు. అతన్ని మన బైబిల్ వాక్య పరిధిలోకి తీసుకెళ్ళి ప్రశ్నించలేవు. అర్థమవుతుందా? సో నువ్వు జ్ఞానం ఉండాలి జాన్ పాల్. అప్పటికి నువ్వు ఆలోచించాల్సింది. నేను అప్పటికే అనుకుంటున్నా చాలా దారి తప్పాడు. హాస్టల్ అంటే వాళ్ళకి లిమిట్ ఉంటుంది, వాళ్ళు ఏం చేయరు కాబట్టి అదే ధైర్యంతో నువ్వు మాట్లాడుండొచ్చు. కానీ బాను మేకల అంటే ఒక ఇండివిజువల్ పర్సన్తో అలాగే వ్యక్తిగత గిల్లిగజాలు పెట్టుకోవడం అనేది చాలా బుద్ధిహీనమైన పని. ఇప్పటికైనా సరే నేను జాన్ పాల్ని కోరుకుంటుంది ఏంటంటే, తమ్ముడు జాన్ పాల్, నేను మొట్టమొదట నువ్వు అన్నా అని నన్ను పిలిచి సోషల్ మీడియాలో ఫాలో అవుతూ నువ్వు చెప్పే మెసేజ్లు, నువ్వు చెప్పేటువంటి వీడియోలు నాకు చాలా ఇష్టం అన్నా అని నాతో తరచూ మాట్లాడుతూ చాలా ప్రేమించేవాడివి. నేను నిన్ను ప్రేమించి సోషల్ మీడియాలోకి వస్తున్నానన్నా. నా వీడియోస్ ప్రారంభంలో అప్పుడే కొత్తగా ఒక వీడియో పెట్టి ఫస్ట్ వీడియో నన్ను చూడమని, బాగుంటే నాకు హెల్ప్ చేయండి అన్న అంటే నేను చూశాను, రికమెండ్ చేశాను. అంతేకాదు నా కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను. సో నేను అప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు, మొన్నటి వరకు ప్రవీణ్ పగడాల సందర్భం వరకు కూడా నేను చాలా ప్రేమించాను.